హలో మూవీ లవర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం చూడబోయే మూవీ 2024లో రిలీజ్ అయ్యి ప్రపంచాన్ని షేక్ చేసిన ది సబ్స్టెన్స్. మీరు thumbnail లో చూసినట్టే చాలా వరకు బ్రూటల్ గా మీ పేగులను తిప్పేలాంటి సన్నివేశాలు ఉంటాయి. సో సెన్సిటివ్ పీపుల్ స్కిప్ కొట్టేయండి, మనం తర్వాత మూవీలో కలుద్దాం. ఇక లేట్ చేయకుండా మన కథలోకి వెళ్ళిపోదాం. అలా వెళ్లే ముందు నా పేరు శివ, మీరు చూస్తున్నది మిస్టర్ మూవీ లవర్. ఇలాంటి మరిన్ని మైండ్ బ్లోయింగ్ మూవీ ఎక్స్ప్లెనేషన్స్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. మూవీ యొక్క ఓపెనింగ్ సీన్ లోనే ఒక కోడిగుడ్డుని ఇంచి మధ్యలో ఉన్న ఆ పసుపు సనం, ఇట్ మీన్స్ గర్భసంచి పిండము అనుకోవచ్చు, ఎందుకంటే అందులో నుంచి కోడిపిల్ల బయటకు వస్తుంది కాబట్టి. సో ఇప్పుడు ఆ పసుపు సనం పైన ఒక ఇంజెక్షన్ అయితే వేస్తారు. ఆ ఇంజెక్షన్ వేసిన కొద్దిసేపట్లోనే ఒకటిగా ఉన్న పసుపు పిండము ఇప్పుడు మెల్లగా రెండుగా మారుతుంది. కట్ చేస్తే ఇప్పుడు మనకు ఒక ఫ్లోర్ ని చూపిస్తారు. అక్కడ స్టార్ సింబల్ వేసి దానిపై ఎలిజబెత్ స్పార్కల్ అని రాస్తారు. ఈమె ఎవరో కాదు, మన కథలోని హీరోయిన్. మన ఎలిజబెత్ వచ్చి చాలా గొప్ప సెలబ్రిటీ. దానితో పాటు ఆమె చాలా అందగతి కూడా. ఆమెకి యుఎస్ లోనే కాదు ప్రపంచం మొత్తంలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంది. ఇప్పుడు ఇక్కడ ఆమె పేరుని వేసున్న ఆ స్టార్ ని కూడా చాలా మంది వచ్చి ఫొటోస్ వీడియోస్ తీసుకుని వెళ్తారు. అలాగే రోజులు నెలలు సంవత్సరాలు అవుతూ ఉండగా ఆ స్టార్ సింబల్ కూడా మెల్లగా ఓల్డ్ అవుతూ వస్తుంది. ఇట్ మీన్స్ ఆమె కూడా ఏజ్ అవుతూ వస్తుంది అని. సో అలానే ఇప్పుడు కట్ చేస్తే మన ఎలిజబెత్ ని చూపిస్తారు. ఆమెకి ఇప్పుడు 50 ఏళ్ల వయసు. ఈమె ఇప్పుడు టెలివిజన్ కి ఒక షో చేస్తుంది. దాని పేరు స్పార్కల్ యువర్ లైఫ్ అని. అది చూడడానికి డాన్స్ ప్లస్ యోగా లాంటి షో లాగుంది. సో ఇప్పుడు ఆమె ఆ షోని పూర్తి చేసుకుని బయట వస్తున్నప్పుడే అందరూ ఆమెకి విషెస్ చెప్తారు. ఎస్, ఈ రోజు మన ఎలిజబెత్ కి బర్త్డే 51. సో ఈమె ఇప్పుడు రెస్ట్ రూమ్ వెళ్దామని చూస్తే బట్ అక్కడ ఉమెన్స్ రెస్ట్ రూమ్ అవుట్ ఆఫ్ సర్వీస్ అని వేసింది. సరే అని ఆత్రాన్ని ఆపుకోలేక జెంట్స్ రెస్ట్ రూమ్ లోకి అయితే వెళ్ళిపోతుంది. మరోవైపు ఈమె వెళ్ళిన 2 minutes లోనే ఈ షోను జరిపించే ప్రొడ్యూసర్ అయితే ఎవరితోనో చాలా కోపంగా ఫోన్ లో మాట్లాడుతూ అయితే వస్తాడు. అదేంటంటే, నాకు అర్జెంట్ గా ఇంకొక అమ్మాయి కావాలి, అందులోనూ ఆమె చూడటానికి చాలా అంటే చాలా అందంగా ఉండాలి. ఈ ముసలి దాన్ని పెట్టి నేను షోని నడపలేనని చాలా హార్ష్ గా అయితే మాట్లాడుతున్నాడు. ఫోన్ కాల్లో అటువైపు ఉన్న ఆయన, సార్ ఆమె ఆస్కార్ అవార్డు అంతా తీసుకున్నారు అంటే దానికి షో ప్రొడ్యూసర్ దాన్ని పెట్టుకుని నేనేం చేయనయ్యా, త్వరగా ఇంకొక అమ్మాయిని చూడని చెప్పేసి అక్కడి నుంచి వెళ్తాడు. ఇంతసేపు ఈయన మాట్లాడింది ఎవరి గురించో కాదు, మన ఎలిజబెత్ గురించే. ఇప్పుడు ఆమె స్లోగా అద్దం దగ్గరకు వచ్చి తన ఫేస్ ని చూసుకుని ఫీల్ అవుతుంది. కట్ చేస్తే దీని గురించి తనతో రిక్వెస్ట్ చేసుకోవడానికి ఒక రెస్టారెంట్ కి పిలిచి మాట్లాడుతుంది. కానీ ఆ ప్రొడ్యూసర్ గాడు ఈమె చెప్తున్నవన్నీ ఒక చెవిలో విని మరొక చెవిలో వదిలేసి అక్కడున్న ప్రాన్స్ ఫిషెస్ ని చాలా ఆస్వాదించి తింటున్నాడు. ఇప్పుడంతా తినేసి, నీకు వయసు అయిపోయింది, ఇక మీదట నువ్వు ఆ షోని చేయలేవు, నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరని ముఖం పైనే చెప్పేస్తాడు. ఇప్పుడు మన ఎలిజబెత్ భయంకరమైన బాధతో కార్ ని నడుపుకుంటా వస్తుంది తన ఇంటికి. అలా రోడ్డు సైడ్ చూస్తే తన యొక్క పోస్టర్ నేసి చింపుతున్నారు. ఎందుకంటే అక్కడ వేరొక కొత్త అమ్మాయి పోస్టర్ పెట్టాలి కాబట్టి. ఇప్పుడు దాన్ని ఆని చూసుకుంటా వెళ్తున్నప్పుడు టకామని ఆమెకు ఒక భయంకరమైన యాక్సిడెంట్ జరుగుతుంది. కట్ చేస్తే ఇప్పుడు హాస్పిటల్లో ఉంది. అక్కడున్న డాక్టర్ ఏం చెప్తాడంటే, మీకు మైనర్ ఇంజురీస్ అయ్యాయి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు అని చెప్తాడు. ఇప్పుడు ఆ మెయిన్ డాక్టర్ వెళ్ళిన వెంటనే అక్కడున్న నర్సుల్లో ఒకడు వచ్చి, ఉండండి మిమ్మల్ని కొంచెం చెక్ చేయాలని చెప్పి ఆమె యొక్క వీపుని చెక్ చేసి ఆమె యొక్క కోటుని ఇచ్చి మీరు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చని చెప్తాడు. ఇప్పుడు మన ఎలిజబెత్ ఆ యొక్క కోటుని వేసుకుని బయట వచ్చి పాకెట్ లో చేపెట్టి చూస్తే అందులో ఏదో ఉంది. అసలేంటా అని తీసి చూస్తే ది సబ్స్టెన్స్ అని రాసి ఒక పెన్ డ్రైవ్ ఉంది. దానితో పాటు ఉన్న లెటర్ లో ఇట్ చేంజ్డ్ మై లైఫ్ అని రాసింది. తిప్పి చూస్తే దానిపైన ఒక నెంబర్ కూడా ఉంది. దీనిని ఇప్పుడు ఆమె కొంచెం షాకింగ్ గా చూస్తూ ఉండగా ఇప్పుడు అక్కడికి ఫ్రెడ్ అనే ఒక ముసలాయన వస్తాడు. హే ఫ్రెడ్, నేను గుర్తుపట్టావా, మనం 10th దాకా ఒకే స్కూల్లో చదివాం. దానికి మన ఎలిజబెత్, ఓ నువ్వా, ఎలా ఉన్నావు ఫ్రెడ్ అని అంటుంది. ఇప్పుడు ఫ్రెడ్ వచ్చి ఎలిజబెత్ నీ యొక్క అందం కొంచెం కూడా తగ్గలేదని బిస్కెట్ వేస్తాడు. ఇది వినాకే ఎలిజబెత్ కొంచెం నవ్వుతుంది. దాని తర్వాత ఎలిజబెత్ వచ్చి, నేను వెళ్ళాలి, నీ యొక్క నెంబర్ ఉంటే ఇవ్వని అడిగి తీసుకుంటుంది. ఇప్పుడు ఇంటికి వచ్చిన మన ఎలిజబెత్ ఆ యొక్క పెన్ డ్రైవ్ ని టీవీకి కనెక్ట్ చేసి చూస్తుంది. అందులో ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైనా మీ యొక్క బెటర్ వర్షన్ గురించి మీరు ఆలోచించారా, సో దాన్ని పొందడానికి మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాము ది సబ్స్టెన్స్. ఇందులో ఒకే ఒక ఇంజెక్షన్ గనుక మీరు వేసుకున్నారంటే మీ యొక్క యంగర్ వర్షన్ ని మీరు పొందవచ్చు. ఆ యంగర్ వర్షన్ ఎవరో కాదు, అది కూడా మీరే. ఆ ఇంజెక్షన్ వేసుకున్న తర్వాత మీరు ఇద్దరుగా మారుతారు. ఒకటి మీరున్న ఏజ్, మరొకటి మీ యొక్క యంగర్ వర్షన్. దీనికి ఉన్న రూల్స్ ఏంటంటే, ఆ యొక్క యంగర్ వర్షన్ 7 days మాత్రమే ఉంటుంది, మరియు ఈ యొక్క ఓల్డర్ వర్షన్ కూడా 7 days మాత్రమే ఉంటుంది. ఈ రెండింటిని మీరు పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేయాలి. వారానికి ఒకసారి మీ యొక్క బాడీని మీరు స్విచ్ చేసుకుంటా ఉండాలి. మర్చిపోకండి, మీ ఇద్దరు ఒక్కరే అని చెప్పి ఆ వీడియో కట్ అయిపోతుంది. మన ఎలిజబెత్ మొదట్లో లైట్ తీసుకుంటుంది. ఇప్పుడు దాన్ని తీసుకెళ్లి డస్ట్బిన్ లో అయితే వేసేస్తుంది. ఆమె స్నానం చేసిన తర్వాత ఆమె యొక్క ముఖాన్ని ఆమె అద్దంలో చూసుకుంటుంది. ఆమెకి ఉన్న
వయసు కంటే చాలా వయసు అయినట్టు అనిపిస్తుంది. దీనిని ఆమె జీర్ణించుకోలేకపోతుంది. ఒకప్పుడు మనము మహారాణిలా ఎలా ఏలుతున్నాము, ఇప్పుడు ఒక్కడు మనల్ని పట్టించుకోనంటాడు అని. ఈమె యంగ్ అందంగా ఉన్నప్పుడు ఈమెకి చాలా మంది గిఫ్ట్స్ అయితే ఇచ్చుంటారు. ఇప్పుడు దాన్ని అంతా తీసి ఎలా పడితే అలా విసిరి విసిరి కొడుతుంది. సరే, దీనికి మించిన హోప్లెస్ సిచ్యువేషన్ అయితే రాదు. ఆ సబ్స్టెన్స్ నైనా తీసుకొని ఏమవుతుందో చూద్దామని డస్ట్బిన్ లో వేసిన ఆ సబ్స్టెన్స్ ని తీసుకొని అందులో ఉన్న నెంబర్ కి అయితే కాల్ చేస్తుంది. నేను దీనిని ఆర్డర్ చేయాలనుకుంటున్నాను, నా యొక్క అడ్రస్ నోట్ చేసుకోండి అని చెప్తుంది. వాళ్ళు దానిని నోట్ చేసుకొని ఇప్పుడు వాళ్ళు ఒక అడ్రస్ ని అయితే చెప్తారు. ఇప్పుడు అలానే కట్ చేస్తే తెల్లవారు అవుతుంది. పొద్దున్న న్యూస్ పేపర్ తెరిచి చూస్తే హూ విల్ బి ద నెక్స్ట్ ఎలిజబెత్ స్పార్కిల్ అని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చున్నారు. సో మన యొక్క ఎలిజబెత్ ప్లేస్ ని రీప్లేస్ చేయడానికి. ఇప్పుడు పక్కన చూస్తే టేబుల్ పైన ఒక పార్సల్ అయితే ఉంది. ఇది వచ్చింది ఆ సబ్స్టెన్స్ వాళ్ళ దగ్గర నుంచి. అసలు ఏంటని తీసి చూస్తే అందులో 503 అని రాసుంది. అలాగే నిన్న వాళ్ళు ఇచ్చిన అడ్రస్ ని చేతిలో అయితే రాసుకొని ఉంటుంది కదా. ఇప్పుడు రెండింటిని మ్యాచ్ చేసి అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ చాలా లాకర్స్ ఉన్నాయి. ఆ లాకర్స్ అన్నిటి పైన నంబర్స్ వేస్తున్నాయి. అందులో ఒక లాకర్ పైన 503 అని రాసుంది. సో ఈమెకు వచ్చిన ఆ కార్డ్ లో కూడా 503 అనే నెంబరే ఉంది. ఇప్పుడు ఆ కార్డ్ ను పెట్టి ట్యాప్ చేయగా అది ఓపెన్ అవుతుంది. లోపల ఒక బాక్స్ ఉంది. ఇప్పుడు మన ఎలిజబెత్ దాన్ని తీసుకుని నేరుగా ఇంటికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ బాక్స్ ని ఓపెన్ చేసి చూస్తే ఫస్ట్ లేయర్ లో యాక్టివేటర్, ఆ యొక్క ఇంజెక్షన్ ఉంది. అందులో చాలా క్లియర్ గా వేస్తున్నారు ఈ ఇంజెక్షన్ ని ఒకేసారి యూజ్ చేయాలి అని. దాని తర్వాత లేయర్ లో స్టెబిలైజర్, ఈమె తనను తాను స్టెబిలైజ్ చేసుకోవాలి, దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్. దాని తర్వాత లేయర్ లో స్విచ్ చేసుకోవాలి ఎవ్రీ 7 days కి. దీనికి ఎక్సెప్షన్ అంతా ఏమీ లేదు. సో దానికి కావాల్సిన ట్యూబ్స్ అయితే ఉన్నాయి. మరియు ఎంత క్వాంటిటీలో ఫుడ్ తీసుకోవాలి, ఏం ఫుడ్ తీసుకోవాలని కూడా అందులో ఉంది. దీనిని ఒక్కసారి నువ్వు యాక్టివ్ చేసావంటే తిరిగి దీనిని మార్చడం నీ వల్ల కాదని అందులో వేసింది. ఇప్పుడు మన ఎలిజబెత్ ఒక 10 seconds ఆలోచించి ఆ ఇంజెక్షన్ ఎత్తి వేసుకుంటుంది. ఇప్పుడు అద్దంలోకి వెళ్ళి ఏమైనా మార్పులు వస్తాయని చూస్తే అసలు ఏమీ రావటం లేదు. సరేలే ఇదంతా డావు కొత్తగా ఉందని తిరిగేటప్పుడు ఆమె బాడీ అంతా భయంకరంగా షవర్ అవుతుంది. ఇప్పుడు ఆమె రెస్ట్ రూమ్ లో ఉంది, అక్కడే పడిపోతుంది. ఇప్పుడు ఆమె వీపును చూపిస్తారు. ఆమె వీపులో ఏదో భయంకరంగా కదులుతూ ఉంది. ఆమె వీపును రెండుగా చీల్చుకొని ఒక చేయి అయితే బయటకు వస్తుంది. ఇప్పుడు తనను తానే తను ఆపోజిట్ లో చూసుకుంటుంది. ఇప్పుడు కెమెరాని తీసుకెళ్లి అద్దంలో చూపిస్తారు. చూస్తే మన ఎలిజబెత్ యొక్క యంగర్ వెర్షన్ అయితే వచ్చేస్తుంది. దీనిని ఆమె కాసేపు చూసి మైమర్చిపోతుంది, అసలేంట్రా ఇది అని. తిరిగి చూస్తే తన ఓల్డర్ వెర్షన్ అయిన ఆ బాడీకి వీపు రెండుగా చిల్లిపోయి ఉంటుంది. ఇప్పుడు ఆ వీపునంతా వేసి కుట్టేసి ఆ ఓల్డర్ వెర్షన్ బాడీ కావాల్సిన ఫుడ్ ఒక సెలైన్ లో ఎక్కించి ఇప్పుడు అక్కడ నుంచి వెళ్లి నైట్ నిద్రపోయి మార్నింగ్ స్నానం చేసి వచ్చి అద్దంలో చూస్తే తన ముక్కులో రక్తం కొంచెం కొంచెంగా కారుతూ ఉంది. ఇప్పుడు ఆ యొక్క కిట్ లో లేయర్ 3ని తీసి చూస్తే అందులో స్టెబిలైజర్ ఉంటుంది. దీని ప్రకారం ఆ ఓల్డర్ వర్షన్ లో బాడీలో ఉన్న లిక్విడ్ ని తీసి ఈమెకి వేసుకోవాలి. ఇప్పుడు ఈమె కూడా ఆ యొక్క ఇంజెక్షన్ తీసుకెళ్లి ఆ ఓల్డర్ బాడీలో ఉన్న ఆ లిక్విడ్ ని తీసి ఈమె యొక్క బాడీలోకి ఇంజెక్ట్ చేసుకుంటుంది. దాన్ని వేసుకున్న తర్వాత నార్మల్ గా కూడా అవుతుంది. ఇంతకు ముందు సీన్ లో మీలో ఎవరు నెక్స్ట్ ఎలిజబెత్ అనేసి ఒక కాస్టింగ్ కాల్ అయితే ఇచ్చుంటారు కదా. ఇప్పుడు దానికి మన ఎలిజబెత్ తన యొక్క యంగర్ వర్షన్ తో వెళుతుంది. అక్కడ ఉన్న జడ్జెస్ ఈమెను చూసిన వెంటనే నోరెళ్ళే పెడతారు, అసలు ఏముందా అని. అక్కడ ఉన్న జడ్జెస్ నీ పేరేంటి అని అడగగా ఈమె తనకు తానే ఒక పేరుని పెట్టుకుంటుంది, సు అని. ఇంత అందమైన అమ్మాయి ఇంకా ప్రపంచంలో ఎక్కడ ఎత్తికినా దొరకదని ఆమెను అలగ్గా తీసుకుంటారు. ఇంతలోనే ఆ యొక్క షో ప్రొడ్యూసర్ అక్కడికి వచ్చి ఈమెను చూసి నీలాంటి అమ్మాయిని ఇన్ని రోజులుగా నేను వెతుకుతూ ఉన్నాను, ఇక మీదట ఆ షోని నువ్వే చూస్తున్నావు, రేపటి నుంచే పనులను స్టార్ట్ చేద్దామని చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు వెంటనే మన యొక్క షో వాణితో నాకు ఒకే ఒక్క రిక్వెస్ట్ మాత్రమే ఉంది, అలాగైతే నేను ఈ షోని చేయగలని చెప్తుంది. నేను 1 week షో చేస్తే 1 week షో చేయలేను, ఎందుకంటే మా మదర్ కి హెల్త్ బాగలేదు, నేను తనని పర్సనల్ గా ఉండి చూసుకోవాలని చెప్తుంది. దానికి ప్రొడ్యూసర్ గారు మొదట్లో సరే ఓకే అని చెప్తాడు. మన షో కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ అని చెప్పి డైలీ ఆ యొక్క ఫోటో షూట్స్ కి షో ప్రాక్టీసెస్ కని 7 రోజులు గడుస్తుంది. ఇప్పుడు మన యొక్క షో వెళ్ళి తన యొక్క ఓల్డర్ వర్షన్ అయిన ఎలిజబెత్ ని స్విచ్ చేసి వదిలేస్తుంది. అసలు తన వల్ల పైకి లేవటానికి కావటం లేదు, ఎందుకంటే తన యొక్క వీపు రెండుగా చీలిపోయి కుట్టినందువల్ల. ఇప్పుడు అతి కష్టం మీద రెడీ అయ్యి తన యొక్క స్టూడియో ఆఫీస్ కి అయితే వెళ్తుంది. ఇప్పుడు ఆ షో యొక్క ప్రొడ్యూసర్ గాడు తన యొక్క థింగ్స్ అంతా డబ్బా వేసుకొచ్చి ఇస్తాడు. హే ఎలిజబెత్, ఎక్కడికి వెళ్ళావు 7 రోజులు, మనిషి కనపడలేదు, సరే ఓకే ఇక మీద నీ అవసరం కూడా మాకు లేదు, ఈ యొక్క గిఫ్ట్ నా గుర్తుగా పెట్టుకో, ఇక పైన ఇటువైపుకు రాకు అని ముఖం పైనే చెప్పేస్తాడు. ఈమెకి ఇప్పుడు పిచ్చి లేచిపోతుంది, చెత్తన డాష్ గా అని చెప్పేసి ఇంటికి వస్తే ఆ యొక్క సబ్స్టెన్స్ టీం నుంచి ఈమెకు ఒక పార్సల్ వచ్చింది. అదేంట అని తెరిచి చూస్తే మీ యొక్క రీఫిల్లింగ్ కిట్ రెడీగా ఉంది, వచ్చి కలెక్ట్ చేసుకోండి అని అందులో ఉంది. మన ఎలిజబెత్ కూడా వెళ్ళి
అదంతా తీసుకొని భద్రంగా ఇంట్లో పెట్టుకుంటుంది. ఇలానే ఈమె యొక్క 7 రోజులు గడిచింది. తన యంగర్ వర్షన్ అయిన సో ఇప్పుడు వచ్చేస్తుంది. ఇప్పుడు తన యొక్క ఓల్డర్ బాడీని చూస్తే అది ఇప్పుడు బాత్రూమ్ లోనే ఉంది. సరే బాత్రూమ్ లోనే ఒక సీక్రెట్ డోర్ లాగా పెట్టి అందులో బాడీని మిగిలిన ఎక్విప్మెంట్ అంతా పెట్టుకుందామనేసి ఈమెనే డ్రిల్లింగ్ మిషన్ అంతా తీసుకువచ్చి రంధ్రం వేస్తూ ఉండగా ఎదురింట్లో ఉండేవాడు కాలింగ్ బెల్ ని గ్యాప్ లేకుండా కొడుతూ ఉన్నాడు. అసలేంట్రా విని బాధని డోర్ తెరిస్తే వాడు మన యొక్క సోని చూసి షాక్ అయిపోతాడు. ఇక్కడ ఎలిజబెత్ ఉండాలి, మీరెవరు అని. ఆమె ఇక్కడ నుంచి ఖాళీ చేసింది. నేనే ఇప్పుడు ఉన్నాను చెప్పండి అని అడుగుతుంది. వాని పేరు హాలివర్. వాడు ఆ డ్రిల్లింగ్ చేసే శబ్దాన్ని విని అరవాలని కోపంగానే వస్తాడు. కానీ మన యొక్క సో యొక్క అందాన్ని చూసి చల్లబడిపోతాడు. లేదు ఏదో చిన్నగా ఆ శబ్దం వచ్చింది, అదేంటి అని అడగడానికే వచ్చాను. పర్లేదు, నేను మీ యొక్క ఆపోజిట్ ఇంట్లోనే ఉంటాను, ఏదైనా హెల్ప్ కావాలంటే నన్ను అడగండి అని చెప్తాడు. సరే అని డోర్ ని వేసుకుని మన సో ఇప్పుడు తన యొక్క ఓల్డర్ బాడీ అయిన ఎలిజబెత్ ని ఆ బాత్రూమ్ లో చేసిన డోర్ ద్వారా లోపలికి లాగి వేస్తుంది. ఇప్పుడు మన సో వెళ్ళి ఆ యొక్క షోలో భయంకరంగా పర్ఫామ్ చేస్తుంది. ఈమె యొక్క అందానికి ఈమె యొక్క పర్ఫార్మెన్స్ కి అందరూ ఫిదా అయిపోయారు. ఒకప్పుడు ఎలిజబెత్ ఎంత పాపులరో ఇప్పుడు సో ఆ యొక్క పాపులారిటీని మించిపోయింది. ఇప్పుడు ఆ పర్ఫార్మెన్స్ అంతా చేసి ఇంటికి వచ్చి బాడీగా ఉన్న మన ఎలిజబెత్ తో చెప్తుంది, ఇప్పుడు నేను బయట వెళ్తున్నాను, రావటానికి కొంచెం లేట్ అవ్వచ్చు, ఇంతలోనూ ఏ పెంట చేసుకోకు అని చెప్పి వెళ్తుంది. అలా ఎందుకు చెప్తుందంటే ఇది 7వ రోజు, తను ఖచ్చితంగా స్విచ్ చేసి తీరాలి. మన సోకి ఇంకా దాని యొక్క పరిణామాలు పూర్తిగా తెలియలేదు, ఇక మీదట తెలుస్తుంది. మరోవైపు మన ఎలిజబెత్ యొక్క ఫుడ్ ఆ యొక్క ట్యూబుల్లో కంప్లీట్ గా అయిపోయింది. మరోవైపు మన యొక్క సో తన బాయ్ ఫ్రెండ్ తో ఊరంతా పొరికేసి తనని ఇప్పుడు రూమ్ కు తీసుకొస్తుంది. సంభవం ఇక స్టార్ట్ చేద్దామని అంతా విప్పుతూ ఉండగా తన యొక్క ముక్కులో నుంచి రక్తం వస్తుంది. ఊరినాయను ఇప్పుడు వెంటనే స్విచ్ చేయకపోతే అదో గతి మన గతి అనుకుని ఇప్పుడు కింద పైన పడి ఎలిజబెత్ ఉన్న రూమ్ లోకి వస్తుంది. ఇక్కడే మన బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఇప్పుడు స్విచ్ చేసుకుంటే ఎలా అని చెప్పి ఆ యొక్క స్టెబిలైజర్ ఇంజెక్షన్ తీసుకుని వేసుకుంటుంది. తిరిగి మళ్ళీ తన యొక్క బాయ్ ఫ్రెండ్ దగ్గరికి అయితే వెళ్తుంది. వాడు ఇప్పుడు డ్రెస్ ని రిమూవ్ చేస్తాడు. ఆమె నోట్ల నుంచి ఏదో బ్రెడ్ ముక్కలు పడినట్టు మాంసం ముక్కలు పడుతుంది. ఇప్పుడు టకామని మన ఎలిజబెత్ అయితే కళ్ళు తెరుచుకుంటుంది. ఎప్పుడెప్పుడైతే వీళ్ళు ఇలా స్విచ్ అవుతారో వాళ్ళకి కొంచెం ఘోరమైన కళలే వస్తాయి. ఇప్పుడు ఈమె లేచి మొత్తం డ్రెస్ అంతా వేసుకొని హాల్లోకి వచ్చి చూస్తే నిన్న రాత్రి మొత్తం గబ్బు లేపి పెట్టున్నారు. ఎక్కడ చూసినా బీర్ బాటిల్ పార్సల్స్ అవి ఇవి అని. అక్కడే ఉన్న గ్లాస్ లో ఒక స్టిక్ నోట్ కూడా అంటించింది. నిన్న ఆమె ఎక్కువ తాగింది, కొంచెం చూసుకోండి అని ఉంది అందులో. ఇప్పుడే మన ఎలిజబెత్ మెల్లగా తన యొక్క చెయ్యిని అయితే చూసుకుంటుంది. అందులో ఒక వేలు మాత్రం చాలా అంటే చాలా ముడతలు పడి చూడటానికి 70 ఏళ్ల వయసు అయినట్టు ఉంది. ఇప్పుడు అలానే వెళ్ళి తన యొక్క యంగర్ వర్షన్ అయిన సోను చూస్తే ఆ యొక్క స్టెబిలైజర్ ఇంజెక్షన్ అలానే పడుంది. అప్పుడే ఈమె అర్థం చేసుకుంటుంది తను నాకు లేట్ గానే స్విచ్ చేసింది అని. ఇప్పుడు వెంటనే ఆ యొక్క నెంబర్ కి కాల్ చేసి నేను ఎలిజబెత్ మాట్లాడుతున్నానని చెప్తుంది. అటువైపు ఉన్న వాళ్ళు తెలీదు, రాంగ్ నెంబర్ అని చెప్తారు. టకామని మన ఎలిజబెత్ లేదు నేను 503ని మాట్లాడుతున్నానని చెప్తేనే వాళ్ళు దానికి ఓకే చెప్పండి ఏంటి మీ సమస్య అని అంటారు. తను కొంచెం ఎక్స్ట్రా అవర్స్ అయితే యూజ్ చేసేసింది, అందువల్ల నా యొక్క వేలు చాలా వరకు ఎఫెక్ట్ అయింది, దీన్ని ఎలా తిరిగి సాల్వ్ చేయాలని అడుగ్గా అటువైపు నుంచి కాల్లో దీనికి రివర్స్ ప్రాసెస్ లేదని చెప్తారు. ఇవన్నీ తెలిసే కదా మీరు తీసుకున్నారు అని చెప్పి ఫోన్ అయితే కట్ చేస్తారు. ఈమె బాగా రెడీ అయ్యి తన యొక్క రీఫిల్ కిట్ ని ఎత్తుకుందామనేసి ఆ ప్లేస్ కి అయితే వెళ్తుంది. ఆ రీఫిల్ కిట్ అంతా తీసుకుని ఒక హోటల్ లోపలికి అయితే వెళ్తుంది. అక్కడ ఇప్పుడు ఒక వయసు అయిన ఒక పెద్ద ఆయన అయితే కూర్చో ఉన్నాడు. ఆయన ఇప్పుడు మన ఎలిజబెత్ ని చూసి నిన్ను చూసి చాలా రోజులు అయింది కదా, ఎలా ఉన్నావు అని అడుగుతాడు. మన ఎలిజబెత్ అర్థం కాల, అసలు ఎవరు నువ్వు అన్నట్టే చూస్తూ ఉంది. ఇంకా అర్థం కాలేదా, నువ్వు ఏ రోజులు తను ఏ రోజులు అని చెప్పగానే మన ఎలిజబెత్ స్టన్ అయిపోతుంది. ఇప్పుడు తన యొక్క చెయ్యిని చూపిస్తారు. ఇప్పుడే మన ఎలిజబెత్ కి ఒక విషయం అయితే గుర్తుకొస్తుంది. మూవీ యొక్క స్టార్టింగ్ సీన్ లో తనకు ఒక యాక్సిడెంట్ అయ్యి ఆ హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు ఆ హాస్పిటల్ లో పనిచేసే ఒక నర్సే కోట్ లోపల ఆ సబ్స్టెన్స్ అయితే వేసి ఇచ్చుంటాడు. అప్పుడు వాడు యంగ్ గా ఉంటాడు, కానీ ఇదే వాని యొక్క ఒరిజినల్ వర్షన్. వాడి యంగర్ వర్షన్ లో వచ్చి ఆ పెన్ డ్రైవ్ ని మన ఎలిజబెత్ పాకెట్ లో అయితే పెట్టుంటాడు. సరే ఎలిజబెత్ కి ఇచ్చామే, అసలు ఎలా ఉంది అని చూడడానికి తను వచ్చుంటాడు. మన ఎలిజబెత్ యొక్క నెంబరు 503 అయితే ఆయనకి 207. మనం గమ్ముని ఆ ఓల్డర్ వర్షన్ లో ఉంటేనే బాగున్ను ప్రశాంతంగా. ఈ యొక్క యంగర్ వర్షన్ ని తీసుకొచ్చి నువ్వు బాధపడుతున్నావు కదా అని అడుగుతాడు. దానికి మన ఎలిజబెత్ అలా ఏమీ లేదే అని అంటుంది. అలాగైతే తను ఇంకా స్టార్ట్ చేయలేదు, తను నిన్ను ఇంకా తినటం స్టార్ట్ చేయలేదని చెప్తాడు. దీనికి మన ఎలిజబెత్ బెత్తరపోయి ఆ హోటల్ నుంచి బయటకు వచ్చేస్తుంది. కట్ చేస్తే ఇప్పుడు మనసు ఆ యొక్క షోలో డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తూ ఉంది. అలా చేస్తూ ఉన్నప్పుడు తన బాడీలో ఏదో డిస్టర్బింగ్ గా ఉంది. ఎక్స్క్యూజ్ మీ, నేను రెస్ట్ రూమ్ వెళ్ళొస్తాను చెప్పి
చెప్పేసి రెస్ట్ రూమ్ కి వెళ్ళి చూస్తే ఆమె యొక్క తొడ సైడ్ లో ఏదో ఉంటుంది. దాన్ని అలా తోసుకుంటూ తన యొక్క బ్యాక్ సైడ్ నుంచి అయితే దాన్ని తీస్తుంది. టకామని ఆమె కళ్ళు అయితే తెరుస్తుంది. సో ఇప్పుడు ఆమె ఎలిజబెత్ నుంచి సోగా స్విచ్ అవుతుంది. ఆమె స్విచ్ అయ్యేటప్పుడు ఇలాంటి కళలు రావడం సహజమే. ఇప్పుడు మన ఎలిజబెత్ యొక్క 7 రోజులు అయిపోయింది. మన సూనే ఇంకా 7 రోజులు కంటిన్యూ చేస్తుంది. బయట వచ్చి రూమ్ చూస్తే ఏ మాత్రం క్లీన్ గా లేదు. 7 రోజుల ముందు సూ ఎలా అయితే రూమ్ ని గలీజ్ గా వదిలేసిలిందో ఇప్పుడు ఎలిజబెత్ కూడా అదే పని చేసింది. సరేని తిట్టుకొని అంతా క్లీన్ చేసి సూపర్ గా రెడీ అయ్యి షోకి అయితే వెళ్తుంది. అక్కడ వెళ్ళి చూస్తే అక్కడ అన్నిటిని ప్యాక్ చేస్తా ఉన్నారు. ఎందుకు అన్ని ప్యాక్ చేస్తున్నారని అడిగితే ఈ టీవీ షోని క్యాన్సిల్ చేసేసారని చెప్తాడు. ఇప్పుడు వెనకాల కూడా వచ్చి మిమ్మల్ని మేనేజర్ పిలుస్తున్నాడు అని అంటాడు. ఇప్పుడు ఈమె మేనేజర్ ని అయితే చూడడానికి వెళ్తుంది. మన సో ఒక పక్క మన గురించి బండారం అంతా బయటపడిపోయిందని భయపడుతూ వస్తుంది. ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్ గారు ఏం చెప్తాడంటే నిన్ను మార్నింగ్ షో నుంచి అయితే మేము క్యాన్సిల్ చేసేసాము. దానికి మన సో నేను అంతా కరెక్ట్ గానే కదా చేస్తున్నాను ఏమైంది అని అడగగా దానికి ప్రొడ్యూసర్ గారు నువ్వు షో స్టార్ట్ చేసినప్పటి నుంచి మన యొక్క టీఆర్పీ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇక మీద నీకు మార్నింగ్ షో లేదు, న్యూ ఇయర్ షోనే నువ్వే చేయబోతున్నావు అని చెప్తాడు. అది కంట్రీలోనే కాదు ఈ వరల్డ్ లోనే బిగ్గెస్ట్ షో, అది నువ్వే హోస్ట్ చేయబోతున్నావు అని చెప్తాడు. దీనిని విని మన సో సంతోషంతో ఉప్పొంగిపోతుంది. మన సో ఏం ఆలోచిస్తుందంటే మనకు ఒక అద్భుతమైన ఆపర్చునిటీ దొరికింది. ఇక మిగిలిన 7 రోజులు మనం ఎందుకు ఆ యొక్క ముసలి దానికి టైం ఇవ్వాలి. తన యొక్క 7 రోజులు ముగిసినప్పటికీ స్విచ్ చేయకుండా ఆ లిక్విడ్ ని తీసుకుని తనని తాను స్టెబిలైజ్ చేసుకుని మిగిలిన 7 రోజులు కూడా ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంది. అలా ఊరంతా పొరికేసి 7 రోజులు తీసుకోవాల్సింది 14 రోజులు తీసుకుని తర్వాత స్విచ్ చేస్తుంది. మార్నింగ్ ఎలిసిపోతే లేచి చూస్తే భయంకరంగా అరుస్తుంది. అసలు ఏంట్రా అని వెళ్ళి చూస్తే తన ఎడమ వైపు ఉన్న శరీర భాగం అంతా చాలా అంటే చాలా ముడతలు పడి చూడడానికి భయంకరంగా ఉంది. తిక్కలేసిపోయి ఆ సబ్స్టెన్స్ వాళ్ళకి కాల్ చేసి అసలు తనను మతించినట్టుంది. ఇంతకు ముందు సీన్ లో హోటల్లో ఆ పెద్ద ఆయన చెప్పినట్టే ఆ యొక్క సూ మన ఎలిజబెత్ ని కొంచెంగా తిట్టడం స్టార్ట్ చేసేసింది. నేను ఇప్పుడే స్టాప్ చేయాలనుకుంటున్నాను, దీనికి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి అని అడుగుతుంది. సబ్స్టెన్స్ వాళ్ళు ఉంది ఒకే ఒక్క మార్గం ఉంది. ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావో అలానే నీ జీవిత కాలము నువ్వు చనిపోయేంత వరకు ఉంటావు. ఇది విని మన ఎలిజబెత్ సరే వండలే అని చెప్పేసి ఫోన్ అయితే పెట్టేస్తుంది. ఒక బాధ భయంతో తిక్కలేసిపోయిన మన ఎలిజబెత్ ఆ రూమ్ నంతా గబ్బు చేసి పెట్టేస్తుంది. ఇప్పుడు తన యొక్క 7 రోజులు అయిపోయి మన సూ యొక్క 7 రోజులు అయితే వస్తుంది. సూ వచ్చి బయట చూసి ఏందిరా ఇది బాబు అనుకుని ఇక తనని అస్సలు స్విచ్ చేయకూడదని తన లోపల ఉన్న లిక్విడ్ నంతా చుక్క వదలకుండా అంతా తీసి పెట్టుకుంటుంది. ఇక నుంచి అయితే మన సూ ఎలిజబెత్ ని అయితే స్విచ్ చేయడం లేదు. ఇప్పుడు అలానే కట్ చేసి 3 నెలల తర్వాత అయితే చూపిస్తారు. మన యొక్క సూ యొక్క రేంజ్ ఎక్కడికో స్కై లెవెల్లో వెళ్ళిపోతుంది. ఎక్కడ చూసినా మన సూ గురించే మాట్లాడుకుంటున్నారు. 3 నెలల ముందు ఆ మేనేజర్ తో న్యూ ఇయర్ కి ఒక ఈవ్ షో అయితే చేయడానికి ప్లాన్ చేసి ఉంటారు కదా, అది రేపు అయితే జరగబోతుంది. కట్ చేస్తే ఆ రోజు రాత్రి తన ఇంటికి తన బాయ్ ఫ్రెండ్ అయితే తీసుకొచ్చుకుంటుంది. వీళ్ళు ఇలా రొమాన్స్ చేస్తూ ఉన్నప్పుడు తనకేదో అన్యూజువల్ గా అనిపిస్తుంది. సరే మనం వెళ్ళి లిక్విడ్ ని తీసుకుని స్టెబిలైజ్ చేసుకున్నామని వెళ్ళి చూస్తే ఆ లిక్విడ్ ని ఆ బాటిల్ లో స్టోర్ చేసి 3 నెలలు అయి ఉంటుంది కదా, అది చెడిపోయి ఉంటుంది. ఇప్పుడు ఫాస్ట్ గా ఆ యొక్క సబ్స్టెన్స్ టీమ్ కి కాల్ చేసి నేను 503 ని మాట్లాడుతున్నాను, ఒక స్టెబిలైజర్ లిక్విడ్ అయిపోయింది, ఇప్పుడు నేను ఏం చేయాలని అడుగుతుంది. దానికి ఆ సబ్స్టెన్స్ వాళ్ళు ఏం చెప్తారంటే మీరు స్విచ్ చేయండి, ఆ యొక్క లిక్విడ్ ఆటోమేటిక్ గా రీజనరేట్ అవుతుందని చెప్తారు. లేదు ఇంకేదైనా ఆప్షన్ ఉందని అడుగుతుంది. దానికి వాళ్ళు ఇది తప్పితే ఇంకేది ఆప్షన్ లేదని ఫోన్ అయితే కట్ చేస్తారు. ఇక సూకి వేరే ఆప్షన్ లేక ఆ స్విచ్చెస్ అయితే వదిలేస్తుంది. ఇప్పుడు ఆ ఎలిజబెత్ ఆ రూమ్ లో దెయ్యం పట్టినట్టు అరుస్తుంది. ఇప్పుడు బయట ఉన్న బాయ్ ఫ్రెండ్ గాడు బేబీ అసలు నీకేమైందనేసి ఆ బాత్రూమ్ లోపలికి అయితే మెల్లగా వస్తాడు. ఇప్పుడు మన ఎలిజబెత్ మెల్లగా నడుచుకోవచ్చి అద్దంలో అయితే చూస్తుంది. తన ఎముకలంతా ఎలా పడితే అలా అయిపోయి జుట్టంతా రాలిపోయి మన ఐ సినిమాలో విక్రమ్ కన్నా చాలా ఘోరంగా అయితే అయిపోతుంది. లోపల నుంచి తన భయంకరమైన గొంతుతో బయట ఉన్న బాయ్ ఫ్రెండ్ గారిని పచ్చిగా తిట్టి వానైతే పంపించేస్తుంది. ఇప్పుడు ఫాస్ట్ గా సబ్స్టెన్స్ వాళ్ళకి కాల్ చేసి నేను వెంటనే దీన్ని స్టాప్ చేసుకుంటాను అని చెప్తుంది. దానికి ఆ సబ్స్టెన్స్ వాళ్ళు ఇప్పుడు నువ్వు ఎలా అయితే ఉన్నావో అలానే చనిపోయేదాకా ఉంటావు, దానికి నీకు ఓకేనా అని అడుగుతారు. దానికి మన ఎలిజబెత్ కూడా పర్లేదు నేను ఇలానే ఉంటానని చెప్పి ఆ యొక్క ఫైనల్ కిట్ ని ఆర్డర్ పెడుతుంది. కట్ చేస్తే నెక్స్ట్ రోజే ఆ సబ్స్టెన్స్ వాళ్ళు ఆ యొక్క ఫైనల్ కిట్ ని అయితే డెలివరీ చేస్తారు. ఇప్పుడు తన యొక్క బాడీని అంతా కవర్ అయ్యేలాగా ఒక డ్రెస్ ని అయితే వేసుకుని ఆ టర్మినేషన్ కిట్ ని తీసుకొచ్చేసి మన సూన్ వచ్చి లాక్కొస్తుంది హాల్లోకి. ఇప్పుడు ఆ టర్మినేషన్ ఇంజెక్షన్ ని తన యొక్క గొంతులో గుచ్చి దాన్ని వేస్తా ఉండేటప్పుడు అలాగే ఒక సెకండ్ స్టాప్ చేసి ఆలోచిస్తుంది మన సూ యొక్క ముఖాన్ని చూస్తూ. అసలు మనము దేని గురించి ఆశపడ్డాము, మన యొక్క అందము మనకు వచ్చే పొగడ్తలు ఎప్పుడు ఉండాలనే కదా ఆశపడ్డాము. సూ ఎవరు, అది నేను. ఇప్పుడు ఒక సెలబ్రిటీ అయితే అయింది, మనము ఇదే కదా ఆశపడింది.
ఏమైంది, అసలు మనం ఎందుకు సూని చంపాలనేసి ఈమె లోపలే ఒక ఆలోచన అయితే రన్ అవుతూ ఉంది. అది కాకుండా తనకి రేపు అయితే షో ఉంది, పోతే పోనీ నా లైఫ్ అని ఇప్పుడే స్విచ్ చేసుకుందామని స్విచ్ చేసుకుంటుంది. చూస్తే ఇద్దరు లేస్తారు. ముందంతా స్విచ్ చేస్తే ఒకరు పడిపోతారు, ఒకరు లేస్తారు, కానీ ఇప్పుడు ఇద్దరు అయితే లేస్తున్నారు. దీనికి కారణం ఈమె ఆ యొక్క టర్మినేషన్ ఇంజెక్షన్ సగం వేసి సగం అయితే అలానే ఆపేస్తుంది. సో దాని యొక్క సైడ్ ఎఫెక్టే ఇది. ఇప్పుడు మన ఆ యొక్క టర్మినేషన్ ఇంజెక్షన్ చూసి దెబ్బకి నేను చంపాలని ఫిక్స్ అయిపోయినావా, చచ్చావు ఈ రోజు నా చేతిలోని షూ వచ్చి ఎలిజబెత్ ని పెచ్చ కొట్టుడు కొడుతుంది. ఆ బాత్రూమ్ తీసుకెళ్లి ఆ యొక్క అద్దంలో తన ముఖాన్ని కొట్టి కొట్టి పిచ్చిలు చేస్తుంది. అప్పటికి మన ఎలిజబెత్ కి కోపం అయితే తగ్గలేదు. తన కాల్తో ఎలిజబెత్ ని తొక్కి తొక్కి చంపేస్తుంది. అలా చంపిన తర్వాతనే ఆలోచిస్తుంది, మన ఒరిజినల్ బండిని మనమే చంపేసామే, ఇప్పుడు ఏం చేయాలి అని. సరే అసలు ఏం జరిగినా ముందు ఆ యొక్క షోని అయితే మనం అటెండ్ చేద్దాం అనేసి ఆ షోకి అయితే వస్తుంది. అక్కడికి వెళ్ళి భయంకరంగా డ్రెస్ చేసుకుంటుంది. ఫోటోషూట్ అంతా జరుగుతూ ఉంది. తన బాడీలో ఏదో వైబ్రేషన్ అయితే వస్తూ ఉంది. సరే రెస్ట్ రూమ్ కి వెళ్దాం అనేసి రెస్ట్ రూమ్ కి వెళ్ళేటప్పుడు తన యొక్క పళ్ళు అయితే ఒకటి ఊడు చేస్తుంది. ఇప్పుడు అలానే అద్దంలో చూసుకుంటుంది. చూస్తే ఒక పళ్ళు అయితే ఊడిపోయింది. ఇప్పుడు అలానే ఒక్కొక్క పళ్ళుగా టచ్ చేస్తుంది. చూస్తే అన్ని ఒకదాని తర్వాత ఒకటి ఊడిపోతూ వస్తుంది. మనసుకి ఏం జరుగుతుందో అసలు ఏమీ అర్థం కావడం లేదు, పిచ్చి పట్టినట్టుంది. సరే ఇంటికి వెళ్ళి మళ్ళీ ఆ యాక్టివేటర్ అయితే వేసుకుందాము, మన లోపల నుంచి మరొక బెటర్ వర్షన్ అయితే వస్తుంది, దాని ద్వారా ఈ షోని అయితే చేసేద్దామని ప్లాన్ చేస్తుంది. మరో పక్క తన చెవు అయితే ఊడి మరో చేతిలో పడుతుంది. మనం కొంచెం కొంచెంగా చనిపోబోతున్నాము, వెంటనే ఇంటికి వెళ్ళని చెప్పి కింద పైన పడి ఇంటికి వెళ్తుంది. ఇంటికి వచ్చి ఆ యొక్క యాక్టివేటర్ ఇంజెక్షన్ అయితే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా వేసుకునేస్తుంది. ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడే ఆ సబ్స్టెన్స్ వాళ్ళు చెప్పుంటారు దీన్ని ఒక్కసారి మాత్రమే యూజ్ చేయాలి అని. మన ఆ యొక్క ఇంజెక్షన్ ని వేసిన తర్వాత ఈమె వీపులో నుంచి మరొక విషయం అయితే చింపుకొని బయటకు వస్తుంది. చూడటానికి ఒక మాన్స్టర్ లాగా అయితే ఉంది ఆమె. ఆ యొక్క షోని మనం మిస్ చేయకూడదు అని చెప్పేసి ఈమె యొక్క కాస్ట్యూమ్ అయితే ఎత్తి వేసుకుంటుంది. కానీ తన యొక్క ముఖాన్ని అయితే ఎంత చేసినా అది సరిచేయడం కావడం లేదు. ఇప్పుడు ఏం చేస్తుందంటే మన ఎలిజబెత్ యొక్క ఫోటో అయితే ఆ ఇంట్లో ఉంటుంది, దాన్ని తీసి అయితే పెట్టుకుంటుంది ముఖానికి. కట్ చేసి ఇటువైపు ప్రొడ్యూసర్ గాడు షో కోసం హైప్ భయంకరంగా ఇస్తున్నాడు, వస్తుంది 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 అని. సో మెల్లగా స్టేజ్ దగ్గరికి వచ్చి మైక్ లో అయితే మాట్లాడుతుంది. అలా మాట్లాడేటప్పుడు ఆ మాస్క్ అయితే కింద పడిపోతుంది. ఆ షోకి వచ్చిన అందరూ దాన్ని చూసి ఉల్చరిపోతారు. భయపడకండి, నేనే ఎలిజబెత్, నేనే ఇలా మారిపోయాను, భయపడకండి అని చెప్తుంది. కానీ అది ఎవరికి అర్థం కావడం లేదు. ఇప్పుడు అందరూ బెత్తరపోయి అది మాన్స్టర్ అనుకొని ఒక బ్యాట్ ఎత్తుకొని ఆమె తల పైన ఒకటి వేస్తాడు. ఒక తల పిచ్చిలైపోయి ముక్కలు అవుతుంది. కానీ ఆ తల కొంచెం సేపులోనే ఆటోమేటిక్ గా ఫామ్ అయిపోతుంది. ఇప్పుడు ఈమె నోట్లో నుంచి రక్తం అయితే ఆడియన్స్ పైన భయంకరంగా కొడుతుంది. సరే ఇక్కడి నుంచి మనము బయటకు వెళ్ళిపోదాం అనేసి బయట వస్తున్నప్పుడు అలాగే పేలి పిచ్చిలు అయిపోతుంది. ఇప్పుడు ఆమె తల మాత్రం కొంచెం కాన్షియస్ గా ఉంది. ఆ తల కొంచెంగా నడుచుకుంటూ వెళ్ళి స్టార్టింగ్ లో ఒక ఫ్రేమ్ అయితే మనం చూపించుంటారు. మన ఎలిజబెత్ స్పార్కల్ ది స్టార్ సింబల్ వేసి అక్కడైతే వెళ్ళి ఉంటుంది. ఇలానే ఈ మూవీ అయితే ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్ మూవీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై హింద్.